ఎలా ఉన్నావు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మళ్ళా సేమ్ రిడిక్యులస్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది. ఇంకా మారలేదు కదా నువ్వు. ఐవ్ మిస్డ్ యూ. మిస్డ్ యూ? నన్ను మిస్ చేసినావా, నన్ను టార్చర్ చేసుడు మిస్ చేసినావా? నిన్నే మిస్ చేశాను. నిన్ను మోసం చేశాను కదా అని నువ్వు నా మనసులోంచి లేకుండా పోవు. మన ఇద్దరి గురించి ఆలోచించాను. మన ఇద్దరు స్టోరీ వేరేలా ఉంటే బాగుండేదేమో అని అనుకోని రోజు లేదు. అవ్వా కూడా నింటే ఏమనుకుంటాడు తెలుసా? పాపం ఈ పిల్లగాడు వాళ్ళ ఇంటర్ కాస్ట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళు పాపం ఇట్లా విడిపోయిన అమర ప్రేమికులు అనుకుంటాడు వాళ్ళు. లేదు నీకేమైనా మెమరీ లాస్ ప్రాబ్లం ఉన్నదా? మనమేం అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం. ఓకే, మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినాము, అది గుర్తు పెట్టుకో. ఓ ఆ స్టోరీ బాగుంటే లైఫ్ ఈడనే ఉన్నారు కదా రాబాయ్. మహేష్ బాబు బొమ్మ రోజు చూస్తావుగా రా. హైలైట్స్ రాబాయ్. అరే మంచిగానే ఉంది కదా. కాపర్ బ్రౌన్, బర్గండి, గోల్డ్ కలర్స్ ఇవి 3 కలర్స్. ఒక పొరలు వేయాలి, ఒక పొరలు వదిలేసేయాలా. 1 2 వేసినాం అనుకో 3 వదిలేసేయాలా. 4 5 వేసినాం అనుకో 6 వదిలేసేయాలా. 7 8 9. ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లయితుందన్నా? నవ్వినా అంకుల్? మస్తు మజా వచ్చిందిలే. సంక ముయి నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. మేము గుర్తున్నావా? ఎందుకు లేరు? మేమెవరో చెప్పు. 2 వీక్స్ నుంచి మీ ఇద్దరు హాస్పిటల్లో నన్ను ఫాలో అవుతారు, ఇద్దరు బిత్తిరిమో కలిసుకొని. కానీ నాకు విషయం తెలియదు అనుకుంటారు, కానీ నాకు అన్ని తెలుసు. బికాజ్ ఇట్స్ ఎ టీమ్ మ్యాన్. మీకు అర్థం కదా. చెప్పండి మీకేం కావాలి? ఫోన్ కావాలి. కొనుక్కో. అరే నా ఫోన్ కావాలి. నువ్వు కొనుక్కుంటే బొంగు నీదైతుంది, నాదైతుందా? నీకేం కావాలా? డబ్బులు. బా నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి. అంకుల్ కూడా పిచ్చోడు అవుతుంది అప్పటి నుంచి. ఎంత కావాలా? 2 కోట్లు రా. పిచ్చోన్ లాగా ATM లిమిట్ పడి 20,000 నడుస్తున్నదా? నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండా సైంటిస్ట్? ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. రేయ్ నేను రిలయన్స్ ఆఫీసర్ బే. నువ్వు రిలయన్స్ కంపెనీలా వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ. Hey Galina, what's up? Where you been? Arre? I waited 5 hours. I angry, I'm hungry. What's happened? Okay. So don't get stressed. It's a very common emotion. I hungry. You want to eat me? Shut up. So what do you want to eat? I want burger. I want milkshake. I want potato. I want cola. No. This is outskirts of the city. All this is not available here. You want masala dosa? What is this masala dosa? Masala dosa. What did he tell? I'll tell you. It's a rice, pindi, batter. Oh, okay. That's coming to masala dosa. No, 1 minute. Like pancake. You put masala potato on it. They'll fold it. Kobbari chutney sambar వేసుకుని తింటే బట్టలు చింపేసుకోవాలా. Dako masapu. ఏమంటానవే? నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు బండి ఎక్కు. ప్లీజ్ గెట్ ఇన్ టు కార్. నువ్వు ఎక్కే నీ అక్క నువ్వు ఎక్కు. ఓకే థ్యాంక్ యూ. అరే టిల్లు, అమ్మాయి బాగుంది, చూడటానికి లక్షణంగా ఉంది. నీకు ఇష్టముంటే పెళ్లి చేసుకోరా. స్టార్ట్ అయిందా మమ్మీ టీవీ సీరియల్ ఇది? ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటావు కదా నువ్వు. పోనీ మంగళసూత్రం తీసి ఇచ్చేసి కట్టేస్తా నేను. ఇచ్చేసి మమ్మీ క్లోజ్ చేసేద్దాం వన్స్ ఫర్ ఆల్. ఎవరి అజెండా వంది నడుస్తుంది ఇక్కడ చెప్తున్నా నేను. ఏ చేసుకోరాదన్న ఊకే. నెల నుంచి నెత్తి తిన్నావు పిల్లేది అని ఇప్పుడు పిల్ల దొరికింది కదా. మరి నీ టార్చర్ కి నా పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అయితే సతీష్ గారి మిర్చి బజ్జీ బండి వెనకాలేసి కొడతా చెప్తున్నా మార్కస్ నేను. అన్నా నా ఒపీనియన్ ప్రకారం నీకు అమ్మాయి కరెక్ట్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా ఉండు అందరూ. అరే టిల్లు, ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన మొగడు నా కొడుకు అయితే కా. అడదిప్పిడిదిప్పి ఆడోళ్ళందరూ ఒక దిక్కు ఎట్లయితారు మమ్మీ లాస్ట్ కి అనుకుని వస్తారా ఇంట్లో? నా తలకాయ తినకు డాడీ చెప్తున్నా నేను నీకు ఇలా. చాలా డెలికేట్ ఉన్నది నా మైండ్ ఇప్పుడు. అరే దేడి దిమాకనివా? పెళ్లి చేసుకోమంటే ఏదేదో వాగుతావేంది? ఇగో ఇప్పుడు చెప్తున్నా చూడు, పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకుంటే నా ఇంటికి బయట నాడు. ఏడకోవాలి నేను? ఇంకో ఇల్లేమని ఉన్నదా నీకు? చెప్పు పోతా. చిండాయా పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నట్టే బిల్డప్ ఉంటుంది మళ్ళా మనది. అరే టిల్లు, డాడీతో గట్లన్నా మాట్లాడేది? అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఏమైంది నాన్న? స్నానం చేయని. అంకుల్ ఒక 2 minutes కూర్చోండి అంకుల్. నేను కూర్చోలేనమ్మా. పర్లేదు అంకుల్, జస్ట్ కూర్చోండి. నేను కూర్చోలేనమ్మా, నాకు ప్రాబ్లం ఉన్నది నీకు తెలుసు కదా. అయితే నిలబడాలి లేకుంటే పడుకోవాలి. ఈ పైల్స్ వచ్చినప్పటి నుంచి మర్యాదలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు తప్పుతున్నాడు కూర్చొని. ఆ పైల్స్ క్రీమ్ పెట్టుకొని పండుకోపో. ఇంకా మీరు ప్లాన్ అంటే నేను మొత్తం ఇట్లా
ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు, మొత్తం ఒక పులొక జింకొక సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా? అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ గీదా తెలుగు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒక ఇండియన్ స్పెషల్ ఫోర్స్ డెక్కుతున్నావు. నాకేం అట్లా అనిపిస్తలేదు. ఎస్పెషల్లీ మీ సున్నుండ సినారియో చూస్తే మీరు నాకు ఇండియన్ స్పెషల్ ఫోర్స్ లాగా కాదు, ఇండియన్ స్పెషల్ స్వీట్స్ లాగా అనిపిస్తున్నారు నాకు. హోటల్ మీది, కస్టమరు వాడు షేక్ మహబూబ్ గాడు, స్విగ్గీ డెలివరీ బాయ్ నేను. మీ హోటల్ ఆర్డర్ తీసుకొని నేను వాడి ఇంటికి పోయి గుడ్ ఈవినింగ్ సార్, యువర్ స్విగ్గీ డెలివరీ ఆర్డర్ ఇస్ డెలివర్డ్ అండర్ 20 minutes అంటే వాడు అమ్మ వాడు లడ్డు తిని అని పక్కకు వచ్చి మీ హోటల్ టేస్ట్ నచ్చకపోతే వాడు నా రేటింగ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాడు, నా పేమెంట్ కట్ అవుతుంది. ఇట్స్ అన్ఫేర్. నోరు మూసుకుని కూర్చో. ప్లాన్ లో ఎలాంటి చేంజు లేదు. వాడు రావాలి, నువ్వు ఇస్తునుండా వాడికి పెట్టాలి. అర్థమైందా? గెట్ రెడీ. బాయ్. ఏందన్నా దొరికేది? నువ్వు చెప్పిన లిల్లీ అనే ఆమె పేరు మీద 3700 అకౌంట్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ తెలంగాణ. 200 ఎత్తుకేసరికి కళ్ళన్నీ మండుతున్నాయి నాకు. ఇంకా 3500 కదా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు చెప్పిన పని చేయడానికి 45 days టైం పడుతుందన్నా. మళ్ళీ ఎందుకు తాగిన ప్రతిసారి అన్నా నీ కోసం ఏమైనా చేస్తా, అన్నా నీ కోసం ఏమైనా చేస్తా అంటావు? అంటే ఇప్పుడు అన్నా నేను ఎత్తుకుతా, నువ్వేం చేస్తావు? నేను చాలా బాధలు ఉన్నా ఇప్పుడు. నాకు ఆ పిల్ల దొరుకుతలేదని నాకు నిద్ర పడతలేదు, ఆకలి అయితలేదు నాకు. కేజీ గ్రిల్ చికెన్ దొబ్బి తిన్నావా నా? ఇంకా నీకు ఆకలి ఎడకలైతుంది అన్నా. నా ఒపీనియన్ అడిగితే నువ్వు లవ్ చేయడం అనేది ఏదైతే ఉందో నీ చుట్టుపక్కల వాళ్ళకందరికి పెద్ద స్ట్రెస్ అన్న. నీ ఒపీనియన్ ఎవడరా అడిగిండు? మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నాకు తలకాయ తినకు డాడీ, చెప్తున్నా నేను నీకు అలా. చాలా డెలికేట్ ఉన్నది నా మైండ్ ఇప్పుడు. అరే దేడి దిమాకనివా? పెళ్లి చేసుకోమంటే ఏదేదో వాగుతావేంది? ఇగో ఇప్పుడు చెప్తున్నా చూడు, పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకుంటే నా ఇంట్లోకి బయటకు రాడు. ఏడకోవాలి నేను? ఇంకో ఇల్లేమని ఉన్నదా నీకు? చెప్పు పోతా. చిన్నాయ పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్, ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నట్టే బిల్డప్ ఉంటుంది మళ్ళా మనది. అరే టిల్లు, డాడీతో గట్లన్నా మాట్లాడేది? అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఏమైంది నాన్న? స్నానం చేయని అంకుల్ ఒక 2 minutes కూర్చోండి. అంకుల్ నేను కూర్చోలేనమ్మా. పర్లేదు అంకుల్, జస్ట్ కూర్చోండి. నేను కూర్చోలేనమ్మా, నాకు ప్రాబ్లం ఉన్నది నీకు తెలుసు కదా. అయితే నిలబడాలి, లేకుంటే పడుకోవాలి. ఈ పైల్స్ వచ్చినప్పటి నుంచి మర్యాదలు ఎక్కువైపోయినాయి, ప్రతి ఒక్కరు దొప్పుతున్నాడు కూసో కూర్చొని. ఆ పైల్స్ క్రీమ్ పెట్టుకుని పండుకోపో.